ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్డేట్ వచ్చరికి శుభ్మాన్ గిల్కి అయితే T20 సిరీస్లో రెస్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే తన పైన అయితే వర్క్లోడ్ మేనేజ్మెంట్ అయితే చాలా ఎక్కువ ఉందంట. అందుకోసమే రెస్ట్ అయితే ఇస్తామని కొన్ని రిపోర్ట్స్ అయితే వచ్చాయి. మీకే ఏమనిపిస్తుంది గైస్? అంటే రెస్ట్ ఇవ్వాలా వద్దా? మీకు కింద కామెంట్లో కామెంట్ చేయండి, నాకు కూడా తెలుస్తుంది. జస్ప్రీత్ బూమ్రా గారు అయితే 400 వికెట్స్ అయితే తీసుకోవడం జరిగింది ఇంటర్నేషనల్ క్రికెట్లో. ఈ ఏజ్ ఈస్ 30 years ఓల్డ్. కేవలం 30 yearsకే తను 400 వికెట్ అయితే తీసుకోవడం జరిగింది. తన క్రికెట్ కెరీర్ ఎండ్ అయ్యే వరకు ఎన్ని వికెట్ తీస్తాడో కింద కామెంట్లో కామెంట్ చేయండి. నాకైతే 800 వికెట్ దాటిస్తాడు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది కింద కామెంట్లో కామెంట్ చేయండి. ఎన్ని వికెట్ తీస్తాడో అని చెప్పండి గాయ్స్. మను బక్కర్ బ్రాంజ్ మెడలిస్ట్ తినైతే మనం చెప్పడం జరిగింది. సచిన్ టెండూల్కర్, MS ధోని, విరాట్ కోహ్లీ వీళ్ళ ముగ్గురు అయితే నా ఫేవరెట్ క్రికెటర్స్. ఎందుకంటే వీళ్ళ స్టోరీ కానీ వీళ్ళ జర్నీ కానీ చాలా డిఫరెంట్గా ఉంటుంది అని చెప్పడం జరిగింది. వీళ్ళ ముగ్గురు నాకైతే ఐడియల్ పర్సన్స్ అని చెప్పడం జరిగింది. నాకైతే పర్సనల్గా గాడ్ ఆఫ్ క్రికెట్ స్టోరీ అయితే చాలా ఇష్టం. ఎందుకంటే అప్పుడు క్రికెట్ అయితే ఉండేది కాదు. అప్పుడే మన సచిన్ గారు అయితే కెరియర్గా ఎంచుకోవడం జరిగింది క్రికెట్ని అయితే. అందుకోసం నాకు సచిన్ గారి స్టోరీ అయితే నాకు చాలా ఇష్టం. మీకు ఎవరి స్టోరీ కింద, అంటే వీళ్ళ ముగ్గురులో ఎవరి స్టోరీ ఇష్టమో కింద కామెంట్లో కామెంట్ చేయండి. విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ అండ్ ధోని ఫ్యాన్స్ నేనైతే తిట్టుకోవద్దు, ఎందుకంటే వాళ్ళ స్టోరీ కూడా నాకు ఇష్టమే. బట్ అంటే అప్పుడులో సచిన్ గారు అయితే క్రికెట్ని ఎంచుకోవడం జరిగింది కదా, అందుకోసమే నాకైతే సచిన్ గారి బయోగ్రఫీ అయితే చాలా ఇష్టం. మీకు ఎవరి బయోగ్రఫీ ఇష్టమో కింద కామెంట్లో కామెంట్ చేయండి. ద కింగ్ ఆఫ్ క్రికెట్ విరాట్ కోహ్లీ గారు తన గేమ్ గురించే మాట్లాడడం జరిగింది. నాకు ఇప్పటి వరకు ఫలితం కావాలి, నా టీం గెలవాలని నేనైతే ఎప్పటికీ కోరుకుంటాను. నేను ఫాస్ట్గా ఆడవలసిన టైం వస్తే నేనైతే ఎప్పటికీ నా టీం గెలవాలనే నేనైతే పోరాడుతాను. అండ్ ఫాస్ట్గా ఆడవలసి వస్తే నేనైతే ఫాస్ట్గా ఆడడానికి కూడా ఏం భయపడనైతే చెప్పడం జరిగింది. కొంతమంది చెప్పొచ్చు విరాట్ కోహ్లీ స్లోగానే కదా ఆడతాడు అంటే, టీం తక్కువగా ఆడతారు కదా. క్రికెట్ అనేది ఒక బాల్ ఒక బ్యాట్ మాత్రమే కాదు, తన సిచ్యువేషన్ మనం కరెక్ట్గా అర్థం చేసుకుని ఆడాలి. ఏం గేమ్ అయినా ఊకనే ఫాస్ట్గా ఆడి ఊకనే 2 బాల్ ఊపి ఇటు రాదా, అది అయితే క్రికెట్ అయితే కాదు అని నా ఒపీనియన్. అదే విరాట్ కోహ్లీ గారు కూడా చెప్పారు. బట్ తను అయితే టీం కోసం ఫాస్ట్గా అయితే ఆడడానికైతే తనైతే సిద్ధమంట. ఇది చెప్పడం జరిగింది. రికీ పాంటింగ్ మాట్లాడుతూ విరాట్ కోహ్లీ గురించి చెప్పడం జరిగింది. తన క్యాప్టెన్స్ ఓవర్సీస్లో చాలా ఉపయోగపడేది ఇండియాకే. అయితే ఒక్కోసారి ఇండియా డామినెన్స్గా కూడా ఓవర్సీస్లో గెలవడం జరిగింది. తన క్యాప్టెన్సీలో టీం చుట్టూ విరాట్ కోహ్లీ ప్రభావం అనేది చాలా గొప్పది అని అన్నాడు గైస్. నిజంగా ఆ రోజులైతే చాలా గుర్తొస్తున్నాయి. ఎందుకంటే విరాట్ కోహ్లీ క్యాప్టెన్సీ రోజులు చాలా బాగుండేది. అంటే నేను ఇప్పుడు రోహిత్ శర్మ క్యాప్టెన్సీ నేను తిట్టట్లేదు, అంటే రోహిత్ శర్మ క్యాప్టెన్సీ కూడా చాలా బాగానే చేస్తాడు. విరాట్ కోహ్లీ మాత్రం చాలా క్రేజ్. అంటే ఎగ్జాంపుల్ తన టీమ్మేట్స్ కూడా చాలా ఫిట్గా అయితే ఉంచుకునేవాడు. తన క్యాప్టెన్సీలోనే చాలా అగ్రెసివ్ కానీ తన కూల్ కానీ ఫిట్నెస్లో మాత్రం టాప్ లెవెల్లో చూసుకునేవాడు టీం అందరిది. అందుకోసమే ఆ రోజులు చాలా బాగుండేవి. ఇండియా ఒక్కోసారి ఇన్నింగ్స్ తేడాతో కూడా గెలిచిన రోజులు ఉన్నాయి గాయస్ అప్పటి కాలంలో. అందుకే చెప్పడం జరిగింది. తనైతే రికీ పాంటింగ్ చెప్పాడంటే మామూలు విషయం కాదు. ఇది గాయస్ అప్డేట్స్కి అన్ని అప్డేట్లు కంప్లీట్ అయితే అయిపోయాయి. మీరేమన్నా నెక్స్ట్ వీడియోలో ఏమన్నా వీడియో చేయాలంటే కింద కామెంట్లో కామెంట్ చేయండి. ఇది వీడియో సైనింగ్ ఆఫ్ బాయ్.